హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే అందరం చాలా బాగున్నామండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి నిమ్మ చెట్టుని. ఫ్రెండ్స్, లాంగ్ లాస్టింగ్ అండి ఇది. మనం యాక్చువల్లీ అండి, ముందు కొబ్బరి మొక్కలు ఇవన్నీ కూడా మా పెదనాన్నగారు బతుకున్నప్పుడు, ఈ మొక్క ఇప్పుడైతే నేను వేస్తున్నాను, ఈ మొక్క ఎదిగి నీకు ఫ్రూట్నిచ్చే టైంకి నేను ఉంటానో లేదో అన్న మనిషి ఆయన అన్నట్లు ప్రకారమే ఆయన అయితే చనిపోయారండి, మా పెదనాన్నగారు. కానీ చివరికి ఏం మిగిలాయి చెప్పండి? ఆయన వేసి వెళ్ళిన మొక్క. అది కూడా అండి, ఆయన గురించి మనం చెప్పుకోవటానికి దాన్ని గుర్తు పెట్టుకున్న వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకోలేని వాళ్ళు అయితే ఎవరో తెచ్చారు, ఏదో వేశారులే, అయిపోయింది కదా అదే అనుకుంటారు. ఈ రోజుకి మా కొబ్బరి మొక్కలు ఈ లైన్ లో ఇలా ఉన్నాయి. బిల్డింగ్ కట్టేటప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా మా పెదనాన్నగారు నిలబడి, చిన్న నీకెందుకు ఈ మొక్కలు ఇలా వేసుకో, రేపు అనే రోజు అవి నీకు బాగుంటాయి అని చెప్పారు. ఈ రోజు అవి ఉన్న 10 మొక్కలు చక్కగా కాయలు కాస్తున్నాయండి. గురుకులంలో కొబ్బరి పచ్చడి కానీ, కొబ్బరి అన్నం కానీ అన్నిటి రకాలుగా అది ఉపయోగపడుతుంది. అలాగే మన బిల్డింగ్ వెనకాతల నిమ్మ చెట్టు, దబ్బ చెట్లు అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా నిమ్మకాయలు ఎర్రగబడి కాసేసిందో. అలాగే దబ్బ చెట్టువి దబ్బకాయలు. లాస్ట్ టైం అయితే దబ్బ పచ్చడి, నిమ్మ పచ్చడి చాలా నీట్ గా పెట్టుకున్నామండి. పెరుగన్నంలో కానీ గంటన్నంలో తినేటప్పుడు చిన్నది నంచుకోవటానికి ఆ పచ్చడి పెడితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు ఎవరికైనా నిమ్మకాయలు కావాలంటే మా గురుకులంకి వచ్చేసేయండి. డెఫినెట్ గా మందులు వేయని న్యాచురల్ గా పండిన నిమ్మకాయల్ని, దబ్బకాయల్ని ఇస్తామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.